పూజ రూమ్ కట్టేటప్పుడు కూడా భూమి మీద ఆనియొద్దు, దిమ్మలు కట్టొద్దు. దిమ్మ ఎప్పుడు కట్టాలి? పడమర దేవుడిని పెట్టి తూర్పు చూసినప్పుడు దిమ్మ కట్టి సింహాసనం లెక్క కట్టి దాని మీద కూర్చోవచ్చు, దేవుడు తూర్పు చూడొచ్చు, మనం పడమర మళ్ళీ దండం పెట్టచ్చు. మరి తూర్పులో మనం దేవుని పెట్టుకుంటున్నప్పుడు మన ఇంట్లో భూమి మీద ఆనిచ్చి ఎలాంటి దిమ్మ కట్టొద్దు. చెక్కతో చేయించిన టేబుల్ లెక్క అంటే అన్న పెట్టాలి, లేకపోతే సెల్ఫ్ ఉంటుంది కదా, ఆ గోడకి ఈ గోడకు సెల్ఫ్ వేయాలి. అంటే ఒక 15 ఇంచులు కింద ఖాళీ ఉండాలి, కింద అనొద్దు. తూర్పులో అన్నప్పుడు సెల్ఫ్ అంటే భూమి మీద ఆనియకుండా దిమ్మ కట్టకుండా ఒక 15 ఇంచులు పెట్టి సెల్ఫ్ లాంటిది సెల్ఫ్ అయినా పోయి బండైనా వేయి చెక్కతో చేయించిన ఒక ప్లేట్ లాంటిది పెట్టు. అర్థం చేసుకోదు. ప్లేట్ లాంటిది పెట్టి దాని మీద నువ్వు దిమ్మ కానీ పుట్టమన్నతో కానీ ఎర్రమట్టితో కానీ ఆవు పేడతో కానీ మీ సాంప్రదాయ ప్రకారంగా పూజ చేయొచ్చు, దేవుని పెట్టవచ్చు. అంటే కింద భూమి మీద నుంచి ఆనుకొని ఉండడు, కింద మనం వాటర్ వేసి కడిగినా ఊకినా క్లాత్తో సాఫ్ చేసినా ఆ గోడకు ఆనాలి. అంటే ఆ గోడ దాకా కింది నుంచి దిమ్మ రాకుండా అదొకటి చాలా జాగ్రత్తగా చేయాలి. తూర్పులో దేవుని పెట్టినప్పుడు ఎక్కడైనా అంటే సెల్ఫ్ పోతే సెల్ఫ్ అంటే గోడ లోపలికి బొరి సెల్ఫ్ పెట్టొద్దు, గోడ నుంచి ముందరికే పెట్టాలి.